అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతోటి గొడవలో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవని ముగించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో మీకు గాయాలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇక ఈరోజు మీ యొక్క తెలివితేటలను ప్రదర్శించాల్సినటువంటి రోజు. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ విషయమై మీ వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని అయితే ఎదుర్కోవచ్చు. సాయంత్రము మీరు తులసి మాతకు మీరు ఈరోజు దీపం వెలిగించి పూజించటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా మీ ప్రేమ జీవితంలో మరి ఈరోజు ఆనందం అనేది రావడం జరుగుతుంది. మీ క్షణిక కోప స్వభావాన్ని మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. మరియు మీ యొక్క అత్యుత్తమమైనటువంటి ప్రదర్శనను కొనసాగించాలి. ప్రతి చోట కూడా మీరు కోపాన్ని ప్రదర్శించటం అనేటటువంటి పద్ధతిని మీరు మార్చుకోవాలి. అతిగా ఖర్చు చేయడము వలన మీకు ఈరోజు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి. ఇక ప్రేమ బంధం అనేది ఎదుగుతుంది. ఇక మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమైక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకైతే లభిస్తాయి. ఇక తీరిక లేనటువంటి సమయం గడుపుతున్న వారికైతే రోజు చాలా కాలం తర్వాత ఆ సమయం అనేది దొరుకుతుంది. కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవాలనుకుంటారు. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైనటువంటి రోజును ఈరోజు మీరు భాగస్వామితోటి గడపగలుగుతారు. ఈరోజు మీరు కనుక చూసినట్లయితే పాల పుష్పంతో మీరు పూజించటం వలన మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. ఈరోజు మరి వినాయకుని విగ్రహానికి మీరు ఈరోజు చక్కగా పూజించిన తర్వాత మరి లడ్డూలను నైవేద్యంలో సమర్పించి ఆ యొక్క లడ్డూలను చిన్నపిల్లలకు పంచిపెట్టండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక 11 సార్లు ఓం నమో వెంకటేశ అని జపించండి. మీకు మంచి ఆశీస్సులు అనేవి అందటం జరుగుతుంది. ఈరోజు మీరు ఈ యొక్క మీ లైఫ్ ఎప్పుడు గుర్తుండిపోయేలాగా గడపడానికైతే మీరు చక్కగా మీ స్నేహితులతోటి కానీ మీ తల్లిదండ్రులతోటి కానీ గురువుల తల్లిదండ్రుల ఆశీర్వాదం చేసుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు మీరు సక్సెస్ సాధించడానికి కారణమైనటువంటి వారిని ఈరోజు మీరు గౌరవించడం జరుగుతుంది. మరియు వారికి ఈరోజు బహుమతులను అందచేయటం ద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శాస్త్రాల్లో పేర్కొనబడిన విధముగా ఈరోజు మీరు గౌరవం అనేది మీకు అందుతుంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని మీరు ఈరోజు సులభంగా అధిగమించేటటువంటి సామర్థ్యాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతి రంగంలోనూ అసాధారణమైనటువంటి ప్రతిభను మీరు కనబరుస్తారనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఈరోజు సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి. చంద్రుడితో పాటు మీకు నవగ్రహాలకు కూడా ప్రత్యేక పూజలు అనేవి ఈరోజు చేయటం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మరి గ్రహాలకు బలం అనేది చేకూరుతుంది. ఇక మీ సంకల్ప బలం కూడా పెరుగుతుంది. దీని కారణంగా మీకున్నటువంటి దోషాలు ఆటంకాలు కూడా పరిహారం అవుతాయి. ఇక లక్కీ సంఖ్య 68, లక్కీ కలర్ అయితే మెరూన్. ఇక పరిహారంలో ఈరోజు మీరు చక్కగా శివలింగానికి మరి పాలాభిషేకం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.